రేయ్, డైలీ ఇంజెక్షన్ తీసుకోవటం మర్చిపోకు. 24 hours ఇది నీకు మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగేరా. ఇంట్లో తరంగిణిని చూస్తుంటే ఏ క్షణాన నేను బయటపడిపోతానేమోనని భయంగా ఉందిరా. నేను దూరం అవడం వల్ల తరంగిణిని తట్టుకునేలా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఆలోచించలేకపోతున్నాను రా. నిజమేరా, ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాక్. రేయ్, ఒక ఐడియా రా. చెప్పరా. నీకు అమెరికాలో పనుందని అర్జెంటుగా వెళ్ళాలని చెప్పు. కొన్నాళ్ళు దూరంగా వెళ్తే కావాలంటే నీ వెంట నేను వస్తాను. నువ్వా? అవునరా, చిన్నప్పుడు గొర్రెలు కాసుకునేటప్పుడు నీ ప్రాణాలు కాపాడగలిగాను. బట్ ఇప్పుడు గొప్ప గొప్ప డిగ్రీలు సాధించి నిన్నేం కాపాడలేకపోతున్నాను. కనీసం నీకు తోడుగైనా ఉంటానురా. బాలాజీ, ఈవేళ తరంగిణితో నీకు అమెరికాలో అర్జెంటు పనుందని వెళ్ళక తప్పదని చెప్పు. ఆమెను కన్విన్స్ చేయి, అమెరికా పోదాం. ఆమెకు నువ్వు దూరం ఉండటం అలవాటు పడేలా చేద్దాం. ఏట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ సమయంలో తరంగిణిని వదిలి నేను ఉండలేనేమోరా. అదే నీ ఆలోచన అయితే ఇక్కడే ఉండు. నీ మనసులో బాధని ఏ క్షణంలోనైనా తరంగిణి గమనించకుండా ఉండాలి. మరి ఏమోరా, నేను అలా ఉండలేనేమో. దెన్ దెర్ ఇస్ నో అదర్ గో. అమెరికా వెళ్ళడం, అక్కడ ఉన్నంతకాలం ఉండి ఆ తర్వాత తెలిసిన కొత్త తట్టుకోగలదు. ఈరోజే తరంగిణి నొప్పిస్తాను. వస్తాను రా. వంశంలో అందరూ సుఖాలు అనుభవించారే గాని సుఖరోగాల పాలు కాలేదు. ఇవ్వు, ధైర్యంగా ఇవ్వు. అది కదే నాయనమ్మ, మళ్ళీ రక్తం ఇవ్వాలంటే భయంగా ఉందే. అంత భయం ఉన్నవాడివి నీకెందుకు మన సెకండ్ సెటప్? నేను వస్తా. ప్రియా ప్రియా, ఇస్తాను ఇస్తాను. రక్త పిపాసి తీసుకో, మొత్తం తీసుకో. ఎందుకురా కంగారు? ఇప్పుడు ఆ రక్తాలు తీసే ఆడమనిషి వచ్చి శుభవార్త చెప్తుంది చూడు. ఇదిగో పిల్ల, నువ్వుండు. నా మనవడు ఎంత నిఖార్సైన మనిషో చెప్పే రక్త పరీక్ష కాగితాలు వస్తున్నాయి. ఏ, మీ ఆయన మీద నీకు నమ్మకం ఉందా? ఆయన నా భర్త, తాళి కట్టిన భర్త. నమ్మకం నాతి చరామి అన్న పెళ్లినాటి మాట నుండే వస్తుంది. హవాయి దెబ్బ. ఎవరికి తగలాలి ఆ హవాయి చెప్పు దెబ్బ? నాకు మాత్రం కాదు. ఏమిటే నర్మగర్భ సంభాషణ చాతుర్యంతో నవనవోన్మేష రీతిలో నవ్వుల పాలు చెయ్యాలని
నవనాడులు సంధించి నలుసంత కాల వ్యవధిలో మా నశాలంటే మసాలా మాటలతో మా యశోజ్వాలను ఉఫ్ అని ఊదుతుంటివి. అయ్యో అలా దగ్గుతున్నారేంటండి? ఒకసారి ఎక్స్రే తీయించుకోండి. నీ అమ్మ కడుపు గాలా ఊరికే దగ్గితే ఎక్స్రే అంటావేంటి? ఇప్పుడన్నా రక్త పరీక్ష కాగితాలు తెచ్చావా? కోప్పడకండి బామ్మగారు, మీకు శుభవార్త. మీ మనవడికి ఎయిడ్స్ లాంటిది మాత్రం లేదు. మన్మథ, చూసితివా సురసుర కోప శరా విజృంభిత అస్మది అనక అందాల పొందులో విషాహారం ఏమున్నా నన్నేమీ చెయ్యలేదని. కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంగిలి పీసంటే పిల్ల, ఈ రోజు చాలా మంచి రోజు. కన్నెరకానికి తయారవ్వు. కన్నరికం ఏంటి బామ్మగారు? బంగారం లాంటి భార్య ఉంటేను. నీకనవసరం. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళిపో. అదేంటి బామ్మగారు, మీ మనవడి మంచి కోసం చెప్దామంటే అలా విరుచుకుపడతారే? వస్తాను. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఏంటి విసుక్కుంటూ వెళ్తున్నావు? మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టుకొని ఈ పెద్ద మనిషి కన్నరికం అంటూ ఉంటే తప్పు అన్నాను. దానికా ముసలావిడ మండిపడుతోంది. అయినా నాకెందుకులేండి, నేను వెళ్తున్నా. ఏంటి ఓల్డ్ ఉమెన్, కన్నెరికం చేస్తావా నీ మనవడికి? మా ఇంట్లో మేము 1,00,000 అనుకుంటాం. నీకేంటంట? కోడిగుడ్డు పెట్టినా కాకి రెట్టేసినా నీ జోక్యం ఏంటంట? ఇదిగో బామ్మ, కన్నెరికం అంటే ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం నేరం కింద నీ మనవణ్ణి, దాన్ని ప్రోత్సహించిన నిన్ను ఇద్దరిని జైల్లో పడేసి గొడ్డు కారం తినిపిస్తాను. ఓసో చాలా మందిని చూసాంలేవమ్మా. పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళనే ఇంటికెళ్ళి కాపురం చేసుకోమని ఇంటికి పంపిస్తున్నారు. గొడ్డు కారం తినిపిస్తుందంట, గొడ్డు కారం. ఏమిటి ఆట్లాగా ఉందా? ఏమిటి మేస్? నా పేరు ప్రియా. ప్రియ, ఇప్పుడు చెప్పు, నీ అడ్రస్ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇద్దరికోసారి చెప్పాంగా. అడిగింది నిన్ను కాదు. అవును సే గారు, ఇదివరకే చెప్పాం. ఆ అమ్మాయి మా చుట్టాలమ్మాయి, మా ఇంట్లోనే ఉంటుంది. ఇందులో మీ జోక్యం అవసరం లేదు. అది సంగతి. మహాలక్ష్మి గారు, సుమతి అనసూయలు రాబోయే తరాలలో స్త్రీలు మేల్కుంటారని, తమలా బాధలమయం కాకూడదని అనుకున్నారే కాని వాళ్లనే ఆదర్శంగా తీసుకోవాలని ఖచ్చితంగా అనుకునుండరు. మీరు చెప్పబోయేది అర్థమైంది. ఆడది మారాలి, అనసూయలా కాకూడదు అంటారు, అంతేనా? అవును. ఆ మార్పేదో మీ స్వంత విషయంలో చేయగలిగితే సంతోషం. ప్రస్తుతానికి ఇక్కడ చట్ట వ్యతిరేకమైన పని ఏదీ జరగటం లేదు. మీరు వెళ్ళొచ్చు. ప్రస్తుతం జరగకపోవచ్చు. ఏ క్షణాన ఈ ఇంట్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా మరుక్షణమే వేడిలతో వస్తాను. టేక్ కేర్. నేనున్నది అందుకే. మీ ఇంటి ఎదురుగా పోలీస్ స్టేషన్ పెట్టింది కూడా అందుకే. ఈ ఆడ పోలీస్ ఏమిట్రా? దాని కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. పూర్వజన్మలో చేసుకున్న పాపం బామ్మ. బామ్మ బామ్మ, అదేదో శుభకార్యం తలపెట్టాగా, ఆ పని త్వరగా కానీ. ఇదిగో పిల్ల, ప్రియని తీసుకెళ్లి చక్కగా తలారా స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి ఒంటికి పసుపు చందనం జవ్వాజీ పూసి తల నిండా పూలు పెట్టి చేతికి పాల గ్లాస్ ఇచ్చి. ఆగుబామ్మా, తొందరపడుకో. ఇంకా ఆగటం ఏంటి ప్రియా? ఐఎమ్ ఆల్ రైట్. యు ఆర్ ఆల్ రైట్. కానీ నేను మీ ఆవిడతో పంతం పట్టాను. నీ ఇష్టం వచ్చింది కట్టుకో, కానీ ఈ వేళ మాత్రం వాయిదా వేయదు ప్లీజ్ ప్రియా. పంతం ఏమిటో వినకుండా ఏమిటా ఉబలాటం? ఏంటో చెప్పు. నేను ఈ ఇంట్లోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. మరీ మంచిది. ఉండడమే కాదు, మీ మనవడికో బిడ్డను కూడా కనిస్తాను ఆనందంగా నీ కోరిక తీరుస్తాను అని అన్నంత మాత్రాన
అన్నీ జరిగిపో మిస్టర్. అదేంటి? అవును, నన్ను తల్లిని చేయాలంటే నువ్వు తండ్రివి కాగలవన్న నిజం నాకు తెలియాలి. ఆ? ఓ, ఇదేంటి ప్రియా, నా పెళ్ళవే అనుకున్నాను. నువ్వు డొంకతుడు భాష మాట్లాడుతున్నావు. అన్నా, నాకు అర్థమైంది. ఏంట్రా నీకు అర్థమైంది? మరేం లేదన్నా, నువ్వు తండ్రి అవుతావు అని డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటుందేమో. ఎగ్జాక్ట్లీ. నిన్ను డాక్టర్ పరీక్ష చేయించాకే నీ కోరిక తీర్చేది. మా అన్న రెడీ. నీ అలా నువ్వేంట్రా నా తరఫున ఒక తీసుకుంటావు? ఇదిగో ప్రియా, నీకు డౌట్ అక్కర్లేదు. నీకు 12 బిడ్డలు ప్రసాదిస్తాను. అచ్చా, అంటే నీకు గతంలో ఎక్కడైనా పిల్లలు పుట్టారా? నాకు అలాంటివి లేవు. అయితే తప్పకుండా డాక్టర్తో పరీక్షలు చేయించాల్సిందే. ఇదేంటిది? ఒరేయ్, ఆడపిల్ల దగ్గర ఓడిపోకూడదురా. డాక్టర్ పరీక్ష చేయించాల్సిందే. నీకేంట్రా, బంగారు కొండవి. ప్రియా, ఆ, అది తప్పదంటావా? తప్పదు. ఏమండి, ఆ, ప్రియకు తలంటి పోయమంటారా? నాకంటవే, నాకంటు తలా. అలాగేనండి. పో లోపలికి. ఆ, ఆ. ప్రియా, ఛీ, అన్నా, డామిట్ కథ అడ్డం తిరిగిందంటే ఏంటన్నా? ఏంట్రా డామేజ్ కథ అడ్డం తిరిగిందా? ఆహా. అయ్యో అయ్యో అయ్యరా, పో బయటికి. యదవా, డామేజ్. మీ వారి కళ్ళు దానం చేయడానికి పర్మిషన్ ఇస్తే తీసుకుంటారు. అలాగా, ఇవ్వండి. అర్థం లేకుండా మాట్లాడుకో. అప్పుడు మ్యారేజ్ రిజిస్టర్లో నా భార్యగా సంతకం పెట్టి, ఇప్పుడు డెత్ రిజిస్టర్లో పరాయవాడి భార్యగా సంతకం పెట్టి, పైగా తప్పు లేనట్టు మాట్లాడతావేంటి? మితిమీరిన ప్రేమావేశంతో నా భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆ గోకుల్ ఆవేశంలో మాట జారారు. నా భార్య చనిపోయి నాకు దూరం అయితే గోకుల్ మీకు దూరమై క్షణక్షణం చనిపోతున్నాడనమాట. సార్, ఎస్ ఎస్ మానస గారు, మీరు పొరపాటు చేశారు. ఏంటి సార్, స్నేహితుడు ప్రాణాపాయంలో ఉంటే తప్పని పరిస్థితుల్లో భర్తగా సంతకం చేసినందుకే అనుమానించిన మనిషితో ఎలా బతకగలండి? నా కథ విన్న తర్వాత కూడా ప్రేమ పంచే ద్వేషాన్ని అర్థం చేసుకోలేరా మీరు? ఏయ్ వెళ్ళవే, వెళ్ళు. నీ మొగుడు కాని మొగుడు శవాన్ని తెచ్చుకొని పూజించుకో. షట్ అప్ అండ్ మైండ్ యువర్ టంగ్. అవునులే, నా కళ్ళ ముందే వాడెంగిల్ తాగిన దానివి నువ్వెంతకైనా తెగిస్తావే. పసుపు పారని ఆరకముందే మరొకరి భారీగా నటించిన మిమ్మల్ని చూసి అతనిలో ఆ క్షణం పురుషాహంకారం పడగ విప్పి తొందరపడి ఏదో మాట్లాడుండొచ్చు. కానీ మిమ్మల్ని మర్చిపోయి బ్రతకలేడు. నిజమైన ప్రేమకు అనురాగం ఒకవైపు అయితే అది దూరం అనే భ్రమే ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషమే ప్రేమకు రెండో వైపు. తాళి మనసారా ప్రేమించిన దానికి మానవత్వం విలువేమిటో తెలియని నువ్వు కట్టిన తాళికి ఎగతాడ్రా. ఇదిగో తీసుకో, నువ్వు కట్టిన తాళి తీసుకో. మీరు తక్కువ కాదనిపించుకుంటున్నారుగా? నాది అతనిలా సంకుచిత మనస్తత్వం కాదు సార్. మళ్ళీ పొరబడుతున్నారు మానస్ గారు. ఆ క్షణపు ఆలోచన సముచితం కాదు. మీ మీద వల్లమాలిన ప్రేమ సాలీడు నేసిన దారం కన్నా సన్ననైన తేడాని మీరు గమనించలేదు. ఒకవేళ నా మాటలు మీకు నిజం అనిపిస్తే చెప్పండి, మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఇందులో బలవంతమేం లేదు. మీ అంగీకారంతోనే ఏదైనా జరుగుతుంది. నా మాట మీరు నమ్మితే ఓ మంచి జంటను కలిపానన్న తృప్తి నాకుంటుంది. గుడ్ నైట్. తరంగిణి, నీకో గుడ్ న్యూస్. ఏంటండి? నీ చేతి చలవ
మన థీమ్ పార్క్ ప్రాజెక్ట్ కావలసిన వాటర్ గేమ్స్, మిషనరీ ఆర్టికల్స్, కంప్యూటర్ ఆపరేటర్ గేమ్స్ అన్నీ జపాన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తామని ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషం అండి. అమ్మయ్యా, నువ్వు హ్యాపీ కదా? ఇంకా ఏం అడ్డు చెప్తావో అని కంగారు పడ్డాను. నేనెందుకు అడ్డుపడతానండి? ఆ ప్రాజెక్టు మన జీవితాశయం. యు ఆర్ కరెక్ట్. మనకు కావాల్సిన డిజైన్స్ లో ఆ గేమ్స్ తయారు చేసి ఇస్తామన్నారు. ఇంకేంటండి, మీ బ్రెయిన్ లో ఉన్న అన్ని ఆలోచనలకి ప్రాణం పోయండి. తప్పకుండా తరంగిణి, దగ్గరుండి అన్నీ నేను అనుకునే విధంగా తయారు చేయిస్తాను. దగ్గరుండా? మీరు దగ్గరుండడం ఏంటండి? అవును తరంగిణి, జపాన్ వాళ్ళు నా సూపర్విజన్ లో నాకు కావలసిన రీతిలో తయారు చేయించిస్తామన్నారు. మీరు జపాన్ వెళ్ళడం ఏంటండి? ఏ అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ నాకేం కొత్త కాదుగా. అది కాదండి, నన్ను ఈ స్థితిలో వదిలి మీరెలా వెళ్తారండి? అదా, మరి నేను వెళ్ళకపోతే వాళ్ళ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. 10-15 రోజుల కంటే ఎక్కువ పట్టదుగా. చిన్న పిల్లలా మాట్లాడుకో. అంత పెద్ద వర్క్ 10-15 రోజుల్లో ఎలా అవుతుందనుకున్నావు? కనీసం 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరమా? వద్దండి, వద్దు, మీరెళ్ళొద్దు, మీరెళ్ళొద్దండి, మీరెళ్ళి నాకు ఇష్టం లేదు. తరంగిణి, ఏమిటంతగా బాధపడిపోతున్నావు? ఈ ప్రాజెక్ట్ అంటే నాకంటే నీకే ఎక్కువ ప్రేమ. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్ళనన్నా నువ్వు ఢిల్లీ పంపించావు, మర్చిపోయావా? మర్చిపోలేదండి. అప్పుడు నేనే పంపాను. ఇప్పుడు అలాగే పంపు. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి, నేను ఉండలేను. అది కాదు తరంగిణి, నన్ను వెళ్ళనివ్వు. అదొక పెద్ద ఆఫర్. ఇంత పెద్ద ఆఫర్ అయినా సరే ఈ సమయంలో మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి, నేను ఉండలేను. పిచ్చిదానా, నీ డెలివరీ సమయంలో నేను ఉండననా? అమ్మా నాన్న నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఈ నగరంలో ఉన్న లేడీ డాక్టర్లంతా నీకు డెలివరీ అయ్యేటప్పుడు నీ మంచం చుట్టూ ఉంటారు. అప్పటి సంగతి కాదండి, ఈ క్షణం నుంచి మీరు నన్ను వదిలి ఈ సిటీ కూడా దాటకూడదు. అంత భయపడతావేంటి తరంగిణి? నేను లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యమా? అది రోజు రోజుకి నాకు దూరం అవుతుందండి. మీరు దగ్గరుంటేనే ఆ ధైర్యం నన్ను ఏమి చేయలేదండి, చేయలేదు. కడుపులో పాప గురించా నీ బెంగ? పాప క్షేమంగా పెరుగుతుంది, ఆ బెంగేం పెట్టుకోకు. అది కాదండి, నా బెంగ పాప గురించి కాదండి. మరి ఎవరి గురించి నీ బెంగ? బెంగ అన్న అర్థం కాలేదండి. మీరు దూరంగా ఉంటే మీ మీద బెంగతో నాకు అన్నం కూడా తినబుద్ధి కాదండి. ఈ సమయంలో నేను మీ మీద బెంగతో ఈ మంచాలో పడితే పుట్టబోయే పాప పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి బాగా ఆలోచించండి. తరంగిణి, నేను పరాయి దేశం వెళ్తానంటేనే ఇంత బాధపడుతున్నావు. నేను శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్తానని తెలిస్తే ఇంకెంత బాధపడతావో. తరంగిణి, నేను లేకపోయినా నువ్వు సుఖంగా ఉండాలి, నన్ను పూర్తిగా మర్చిపోవాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? పోనీ ఓ 6 నెలలు ఉండి వచ్చేస్తాను, సరేనా? 6 నెలలు కాదండి, 6 గంటలు కూడా మీరు నాకు కనపడకుండా ఉంటే నేను తట్టుకోలేనండి, తట్టుకోలేను. మరి అంత పెద్ద ఆఫర్ మిస్ అవుతుంది కదా తరంగిణి. ఈ కాదండి, ఈ కంప్యూటర్ యుగంలో ప్రపంచమే గుప్పెట్లో ఇమిడిపోయింది. ఇక్కడ నుంచి ఆన్లైన్ లో మీకు కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చు. తరంగిణి, అలా అడిగి చూశాను, వీలు పడదన్నారు. ఎందుకండి వీలు పడదు? రేపు వాళ్ళ లైన్లోకి తీసుకురండి, నేనే మాట్లాడి ఒప్పిస్తానండి. ఎందుకులే, నేనే ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తానులే. పోనీ నేను ఒక్కసారి వెళ్ళొచ్చేస్తే? వెళ్తే మీరు తిరిగి రాలేరండి. అదే
మిమ్మల్ని అంత తొందరగా తిరిగి రానివ్వరండి. అవును, వెళ్తే తిరిగి రావడం కష్టం.